ఇక ఎవరికైతే భూములు కావాలనుకుంటారో, ఎవరికైతే ఎకరం 2 ఎకరాల భూములు కావాలనుకుంటారో, ఎట్లా మీకు భూమి నేను చూపించబోతా ఉన్నా. ఇప్పుడు భూములు భూములు ఇగో భూములు బరాబరిగా కావాలి, భూములు బరాబరిగా కావాలి. ఆ భూముల సంగతి ఎట్లా వస్తాయో భూములు అంటున్నాయి కదా, ఇవన్నీ బీసీల భూములేనా ఆయన? ఇవన్నీ బీసీల భూములే. పట్టుకొచ్చిన ఒక్కొక్కటి చాలా ఉన్నాయి ఆయన నీ బీసీల భూములు. ఓ ఇది బీసీల భూమే, ఇది బీసీల భూమే, ఇది మాదాపూర్లా రోడ్ నెంబర్ 10లా, ఇది భువనగిరిలా. ఇక 2-3 ఉన్నాయి. ఆగిన ఆయన నీకు చూపిస్తా ఒక్కటేసారి. మా నవీన్ పటేల్ గారు పాపం ఆయన చాలా చాలా ఇబ్బందులు ఉన్నాడు. ఆయన వాస్తవాలను చెప్పాలనుకుంటున్నాడు. నేను కూడా దాన్ని సంతోషపడుతున్నా. సరే మంచిదే, కానీ కబ్జా కోర్లు ఉన్నారు, కబ్జా కోర్లు భూములు కబ్జా చేస్తున్నారు. సో ఆ కబ్జా కోర్లు మరి భూములు కబ్జా చేసే భూములు చాలా ఉన్నాయి. మరి ఒక్కొక్కటిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన భూములు మనకి ఇస్తాని ఆయన ధర్మంగా న్యాయంగా మాట్లాడుతుంది కాబట్టి ఇంకో 2-3 భూములు పట్టుకొచ్చిన మీకు. సో ఇది మన భూములే, ఇది మన బీసీల భూములే. ఇది మేరోళ్ళ బిడ్డ భూములు చెప్తున్నా చూసిన వెళ్ళాక సంసార లెక్క. ఇది ఒక మేరోళ్ళ బిడ్డ ఆయన భూమి. 1 ఎకరమే, 1 ఎకరమే నాయన. ఇదంతా ఆయన, ఇది పెద్దంబరిపేట. ఇగో ఇలా ఇలా ఉన్నాయన ఉన్నాడు చూసినావు నాయన, ఇలా ఉన్నాయన. జర్రాగడ చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఆ ఫోటోలు ఉన్నాయన నీ పక్కనే ఉండు ఆయన. ఎందుకంటే ఆయన నీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. భూమి ఆయన దానికి ఇవ్వాలి కదా బిడ్డ. సో మావాడు మంచోడు. ఇగో ఇది ఇప్పుడు ఫోటోనే ఆయన, ఇది ఇప్పుడు ఫోటోనే. ఇగో ఈయన ఆయన. ఇగో మెడల్ వేసిన వచ్చినావు నీ లైసెన్సు. ఇగో ఎమ్మెల్సీ గారి బండి ఈయన కానించే ఉంది. ఆయన 1 ఎకరం ఉంది. ఎప్పుడు ఇస్తున్నావు చెప్పున ఆయన? తిరుమారు మల్లన్న పటేలు ఈయన కానించి 1 ఎకరం రావాలి. ఇక వజ్రేష్ యాదవ్ దగ్గర ఎవరైతే కాంగ్రెస్ పార్టీ తిన్నాడో ఆయనది ఇంత భూమి రావాలి. మాదాపూర్లో 2 ప్లాట్లు రావాలి. భువనగిరిలో 8 ప్లాట్లు 80 లక్షలు రావాలి. సో మా భూములు మాకెట్టాలంటే ఇవన్నీ నువ్వు ఇస్తొస్తాయి. మా భూములు మాకెట్టాలంటే ఇవన్నీ నువ్వు ఇస్తొస్తాయి. ఎందుకంటే కబ్జా కోర్లు అందరినీ పక్కన పెట్టుకొని కబ్జాలు చేస్తున్న నువ్వే కాబట్టి, చెట్టు పేరేపి కాదేమన్నట్టు బీసీల పేరేపి బీసీలనే భూములు కబ్జా చేసిన దొంగ నువ్వు కాబట్టి మా భూములు మాకు రావాలంటే ఆ ఐడియా బాగుంటుంది. సో ఇది నీకు వర్తిస్తుంది. ఇంకా ఇక అస్సలు లెక్క ఇప్పుడు వచ్చింది. చెప్పిండు, అందుకే చెప్పిన నేను. 1948లో నిజాం పరిపాలించిన మన తెలంగాణ రాష్ట్రాన్ని, హైదరాబాద్ స్టేట్ ని సెప్టెంబర్ 17 దాకా. చెప్తా. నిజాం వెళ్ళిపోయేటప్పుడు కాగితం రాసిపోయింది. మీకు ఎంత అయింది? ఒక కాగితం రాసిపోయింది నిజాం పోయేటప్పుడు. ఆ కాగితం రాసినట్లు కాగితం ఇలా తీసుకొచ్చడం, ఆ కాగితం ఇలా తీసుకొచ్చడం ఏంటంటే నిజాం పోతూ ఏమైనా అడిగానా ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి అంతా ఈ పేదల పేరు మీద రాసిపోయింది నిజాం. ఇవో ఇదే ఆ స్క్రీన్ లో మీద చూసుకోండి. నిజాం పోతూ ఈ భూములు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములన్నింటినీ ఈ బీసీల పేరు మీద, ఈ ఎస్సీల పేరు మీద, ఎస్టీల పేరు మీద రాసిపోయాడు. కానీ ఈ భూములు మనకు వచ్చినాయి రాలే కదా. ఎందుకు రాలేదో తెలుసా? ఎందుకు రాలేదంటే కొండా వెంకట రంగారెడ్డి అనేటువంటి ఇప్పుడున్న చేవెళ్ళ ఎంపీ వాళ్ళ తాత కొండా వెంకట రంగారెడ్డి. ఇప్పుడు మీ అందరూ తెలిసిందే, రంగారెడ్డి జిల్లా ఆయన పేరు మీద ఉండదు. కొండా వెంకట రంగారెడ్డి అయితే చెప్తుండో కొండా విశ్వేశ్వరరెడ్డి గారి తాత అనుకుంటా. సో ఆయన గురించి ప్రస్తావిస్తున్నాడు. సో నీ ఇప్పుడు తిరుమారు మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఒక్క రెడ్డి గురించే చెప్తున్నావు. నేను చాలా మంది రెడ్ల గురించి పట్టుకొచ్చేయాల. నువ్వు ఒక్క రెడ్డి గురించే చెప్తున్నావు, నేను చాలా మంది రెడ్ల గురించి చెప్తున్నా. ఇంకోటి, నువ్వు కొండా వెంకట రంగారెడ్డి చేసిన దొంగ పని గురించి చెప్తున్నావు. కానీ మరి నువ్వు నీ పార్టీ పేరుతో చేస్తున్న కబ్జాలు, నువ్వు చేస్తున్న దొంగ లెక్కలు అది చెప్పు, అన్ని చెప్పలే అని అడుగుతున్నా. సగం నిజం చెప్తున్నావు కదా, మరి అది కూడా చెప్పాలి. ఆ కాగితాన్ని చెప్పేసి దాచిపెట్టిండు, ఆ కాగితాన్ని దాచిపెట్టిండు. మనకు రావాల్సిన భూ కాగితాలను చింపేసిన కొండా వెంకట రంగారెడ్డి. ఆయన రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు చేపట్టి 1955, 54, 56 రికార్డులలో మళ్ళా దొరల పేరు లెక్కించిండు కొండా వెంకట రంగారెడ్డి. మేము కదా చెప్తున్నామే, కొండా వెంకట రంగారెడ్డి ఏం చేసిండు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి 2023,
నువ్వు 1900 సంవత్సరాలు చెప్తున్నా, 2023 లేటెస్ట్ చెప్తున్నా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కడిగిన ముత్యం. నువ్వు చెప్పిన నాకు కడిగిన ముత్యం. నువ్వు బీసీల భూములు కబ్జా చేయించి, మేరోళ్ళ భూములు కబ్జా చేయించి, వాళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ కాగితాలు సించిపిచ్చి నీలాంటి దొంగ కట్టబెడుతున్నాడా? నీలాంటి దొంగ కట్టబెడుతున్నాడు ఎవరు? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అదే చెప్పదలుచుకున్నాను నేను కూడా. సో ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి వినిపిస్తానే. ఎవరి భూములు మనయే. నిన్న పేపర్ లో వచ్చింది, ఒక పేపర్ లో ఆ పేపర్ క్లిప్ ఒకసారి చూడండి. పేపర్ లో దొరల భూములు పేదలకు పంచారు. దొరల భూములు పేదలకు పంచిన పేపర్ క్లిప్ ఒకసారి చాలు. దొరల భూములు రైతులకే నిన్న మొన్న వచ్చింది. సేమ్ టు సేమ్ చెప్తున్నా. దొరల భూములు రైతులకే, కానీ రైతుల భూములు మాత్రం తిన్మారు మల్లన్నకే. దొరల భూములు రైతులకే, కానీ రైతుల భూములు మాత్రం తిన్మారు మల్లన్నకే. మరి మనం చేసే లంగా పని గురించి కూడా చెప్పాలి. ఎక్కడి మనకి పైసలు? ఏం రెక్కల కష్టం చేసినావు? మూట కొడితేవా, నీళ్ళు మోస్తేవా, రాళ్ళు కొడితేవా, ఏం చేసినావు? 10 రూపాయలు సాయపడి అడక తిన్నాం, గంతే కదా మనం చేసింది. మనకెక్కడ ఈ పైసలు? ఇలా సభకు వచ్చిన వాళ్ళు తెలియదా మన బతికేంది, మన చరిత్ర ఏందని? చెప్తున్నావు సంసార లెక్క. 1700 ఎకరాల భూములు పంచిర్రు. ఈ భూమి వాళ్ళకి ఎట్లొచ్చింది తెలుసా? రైతులు ఇగో తిరుమారు మల్లనకు దాదాపుగా 100 కోట్ల విలువ చేసే భూములు హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నాయి. ఒక్కొక్కటిగా బినామీల పేర్ల మీద పెట్టి బీసీల భూములు కబ్జా చేసుకుంటా బెదిరించి అదిరించి కబ్జాలు చేస్తున్న దొంగ ఈయనకు సహకరిస్తున్న దొంగ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి. ఆనాడు కొండ వెంకటరంగారెడ్డి చేసిండు, ఈనాడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్నాడు మల్లన్న కోసం. అది కూడా చెప్తా నేను, సగం నిజం చెప్తేట్లనే. వాళ్ళు ఈ కాగితం పట్టుకున్నారు. ఆ పాత కాగితం దొట్టబట్టి కాబట్టి ఆ భూములు మల్లాలకు వచ్చినాయి. మరి ఈ భువనగిరిలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరం కూడా కాగితం పట్టుకోవాలి. పట్టుకున్నావా? మేము పట్టుకున్నా, సిద్ధంగా ఉన్నామా? మేము పట్టుకున్నాం, వాళ్ళకి తీసుకొచ్చినాం, చూపిస్తున్నాం బాధితుల్ని. భూములు రావాలంటే నువ్వు ఇవ్వాలి. నీ వెనకంగా ఉన్న రౌడీలు గూండాలు ఇవ్వాలి. ఆ గూండాలు కబ్జాలు చేసిర్రు, నువ్వు చేసుకున్నావు, సాక్ష్యాలు ఉన్నాయి, సాక్ష్యాలు చూపిస్తున్నావు, లోకాన్ని చూస్తున్నది. నూతనకల్ సూర్యాపేటలో పంచడం జరిగిన దొరల భూములు ఈడ కూడా ఉన్నారు కదా దొరలు. మరి ఉన్నారు. ఈ దొరల భూములు కూడా పంచడం కోసం, కాగితం తెచ్చినాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ దాన భూమి మలిగాడు ఏవో నాకేం మంచి వస్తున్నాయి. మట్టిని పట్టుకోకుండా ఇది బంగారం అని చెప్పడంలో చాలా సిద్ధగస్తుడు. లంగా మాటలు చాలా పద్ధతిగా చెప్పడంలో బ్రాండ్ అంబాసిడర్ ఇవ్వచ్చు. మనం అవసరమైతే గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు కూడా ఇవ్వచ్చు. లంగా మాటలు చాలా పద్ధతిగా జనం నమ్మేటట్టుగా చెప్పడంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డు ఇవ్వచ్చు. సో మరి అందువల్ల ఆయన నాకు గురువు అయ్యాడు. వాస్తవానికి నాకు గురువు అయ్యాడు ఆయన. అసలు ఇది భూములే కాదు, ఇక్కడ కానే కాదు. ఇలా 1949లో ఇప్పుడు చెప్తానే, ఇక మా వాళ్ళు వినమని నాకు తెలిసింది. తిన్మారు మల్లన్న పటేలు, నువ్వు అడుగుతున్నావు కదా తెలంగాణలో వెలమోళ్ళు రెడ్డోళ్ళు ఎక్కడ అని. సగం నిజం చెప్తావేంది? మరి నీ చెప్పవేంది లెక్క? నీ లెక్క చెప్పాలి కదా. మరి నీది ఎక్కడ లెక్క? 300 అంటే ఏంది? 300 కదనే. 300 మంది ఏ నుంచి వస్తున్నాయి కదా నీ కులం వచ్చింది. మరి నీ చెప్పవేంది సగం లెక్క చెప్తావు? మా గొల్లోళ్ళు ఇన్నే పుట్టిరు, మా ముజరాలు ఇన్నే పుట్టిరు, మా గౌడలు ఇన్నే పుట్టిరు, మా పద్మశాలి ఇన్నే పుట్టిరు. మరి నీ జాతి ఎడ పుట్టింది చెప్పమే? రెడ్డోళ్ళు ఇడ పుట్టలేదు, ఇలమోళ్ళు ఇడ పుట్టలేదు, మునుగు కాపుడు ఇడ పుట్టలేదు కదనే. సగం నిజం చెప్తే ఎట్లా తిరుమారు మల్లన్న పటేలు? సగం చెప్తున్నా, నాకు అదే బాధ అవుతుంది. చెప్పాలి ఇంకా. నిజాం రాసిపోతే దాచిపెట్టిన దొంగల ముఠ ఈ రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టిరు. దాన్ని 1900 ఏం చేస్తున్నారు? రెడ్డి రెవెన్యూ మంత్రులు దాచిపెట్టి ఇప్పుడు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాసు ఆయన కడిగిన ముత్యమాసు ఉంటాడు. ఎందుకంటే దాచిపెట్టిన మొత్తం నీ కబ్జాలకు రిజిస్ట్రేషన్లు చేస్తుంది కాబట్టి. రిజిస్ట్రేషన్లు చేస్తున్నావు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, చేస్తేనే కదా నీకు కడిగిన ముత్యం అవుతున్నది. నువ్వు చేసిన కబ్జా పొగను మొత్తం ఆయన చేతులనే కదా నడిపించేది నువ్వు. నిజం కాదా? 48 నుంచి ఇదే దొంగతనం చేసిరు. ఆఖరికి పివి నరసింహారావు గారు
దేవునటువంటి మనిషి ఆయన ఏం చేసిందంటే అరే వీళ్ళు రెడ్డిలు కలిసి కాగితం దాచిపెట్టిన ఈ సూదరుల కాగితం మళ్ళా వాళ్ళ కాగితం వాళ్ళకి ఇస్తా అని చెప్పి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చిండు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పేదలకు మళ్ళా భూములు ఇస్తా అని పెడితే అప్పుడు వీళ్ళు ఏం చేసి తెలుసా, అసెంబ్లీలో బిల్లు పాస్ కాకుండా రెడ్డి వాళ్ళని తట్టుకున్నారు. అప్పుడు మన ముదిరాజు బిడ్డ జగన్నాథరావు మన భూములు మనకు దక్కాలని ఆ బిల్లు పాస్ చేయించడం జరిగింది. ఇలా ఇనాం భూములను ఉన్నాయా, పొరంబొక్క భూములను లేవా? అలా పొరంబొక్క భూములు ఎక్కడి అంటే ఇప్పుడు దేవునసంటోడు పివి నరసింహారావు మరి దేవునసంటోడు వెలమూలల్లో ఉన్నప్పుడు వెలమలు రెడ్లను అందరినీ ఉద్దేశించి మాట్లాడినప్పుడు పివి నరసింహారావు గారికి వర్తించదా? ఆయన సడన్ గా బీసీ అయిపోతాడా? ఇప్పుడు పివి నరసింహారావు గారిని ఒక చిన్న పాయింట్ చెప్తా. ఇక్కడ ఒక ఫోటో ఉన్నదే, ఇక్కడ ఒక ఫోటో కనిపిస్తున్నది. ఈమె పేరు సోనియా గాంధీ మాటిస్తే శిలాశాసనం. మరి శిలాశాసనం సోనియా గాంధీ గారు పివి నరసింహారావు గారిని ఎంత అవమానించిందో నీ నోట్లోకి వెళ్ళి ఒక్కనాడైనా ఆఖరికి ఆయన జయంతి నాడు ఆయన వర్ధంతి నాడు ఈ 2.5 సంవత్సరాలు విన్నావా? పోనీ భవిష్యత్తు వింటావా? యో అమ్మా, సగం నిజం చెప్పట్ల మనం సంసారంలో అయిపోయినాం. అది వచ్చింది సరా, ఇంకా చాలా ఉన్నది రాగరే. అప్పుడు పివి నరసింహారావు గారు బిల్లు పాస్ చేస్తే ముదిరాజు బిడ్డ వచ్చింది వచ్చిన భూములు అవన్నీ ఇది వరకు రెడ్ల చేతుల్లో దొరల చేతుల్లో ఉండే ఆ భూములన్నిటి తిరిగి మళ్ళీ ప్రజలకు పంచడం కోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టింది. ఈ దొరల భూములు గుంచుకొని అట్లా కాదే, నువ్వు తప్పు చెప్తున్నావు. ఇప్పుడు ముదిరాజు బిడ్డ తీసుకొచ్చిన భూములు మళ్ళా చింతపండు నవీన్ పటేల్ కబ్జాలు చేస్తున్నా, అందుకే తెలంగాణ రాజ్యాధికార పార్టీ పుట్టుకొచ్చింది. అటే చెప్పాలి, నువ్వు రివర్స్ చెప్తే ఎట్లా? సగం చెప్తున్నాను, అది వచ్చింది వెళ్ళి మాకు ఈ పార్టీ లక్ష్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా సోదరులారా.